హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వెబ్ డిజైనర్ కెరీర్కి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి వివరాలు అంటే వెబ్ డిజైనర్స్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ శాలరీస్ ఎలా ఉంటాయి, వెబ్ డిజైనర్గా జాబ్ రావాలంటే ఎలాంటి స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి, అదేవిధంగా స్టార్టింగ్ లెవెల్లో వెబ్ డిజైనర్ శాలరీస్ ఎలా ఉంటాయి, మిడ్ లెవెల్ ఎలా ఉంటాయి, బాగా ఎక్స్పీరియన్స్ వచ్చాక శాలరీస్ ఎలా ఉంటాయి, అదే కాకుండా ఎలాంటి టూల్స్ అనేవి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ వెబ్ డిజైనర్ కెరీర్లోకి ఎంటర్ అవ్వాలంటే పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో అసలు వెబ్ డిజైనర్ అంటే ఏంటి? ఓకే, మనం తెలుగులో మాట్లాడుకుంటే వెబ్ డిజైనర్ అంటే ఒక వెబ్సైట్స్ని కానీ ఆండ్రాయిడ్ యాప్స్ కానీ డిజైన్ చేసే వాళ్ళని వెబ్ డిజైనర్స్ అంటారు. ఓకే, సో యాప్స్ అని ఎందుకు అంటున్నాను అంటే బేసికల్గా ఇంతకుముందు ఓన్లీ వెబ్సైట్స్ డిజైన్ చేసే వాళ్ళని డిజైనర్ అనేవాళ్ళు. ఇప్పుడు యాప్ డిజైన్ కూడా ఉంది కాబట్టి రెండు కలిపి మనం డిజైనర్గా మాట్లాడుకుంటున్నాం. ఇవి వెబ్ డిజైనర్ అనే అతను ఏం చేస్తాడంటే వెబ్సైట్స్ని డెవలప్ చేస్తాడు, కోడింగ్ చేస్తారు. ఓకే, అదేవిధంగా డిజైన్ కూడా చేస్తారు. ఓకే, వాళ్ళనే మనం వెబ్ డిజైనర్స్ ఆర్ వెబ్ డెవలపర్స్ అని అంటాము. సో స్కిల్స్, ఆ వెబ్ డిజైనర్ కావాలి అంటే మీకు ఎటువంటి స్కిల్స్ అనేవి అవసరం అవుతాయో చూద్దాము. సో ఇక్కడ చూడండి, మీకు ముఖ్యంగా వెబ్ డిజైనర్ కావాలంటే ఎలాంటి స్కిల్స్ అనేది అవసరమో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాము. ఓకే, మీరు ఇక్కడ కనుక చూసినట్టయితే అడోబ్ ఇన్డిజైన్ ఇది ఒక టూల్ నేము, ఆర్ అడోబ్ ఫోటోషాప్, స్కెచ్, ఫ్లాష్ యానిమేషన్, యాంగులర్ జేఎస్, యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్, అడోబ్ ఇల్లస్ట్రేటర్ అండ్ అడోబ్ ఫ్లాష్. సో ఇందులో మెయిన్గా మనకి ఈ అడోబ్ ఫోటోషాప్ అనేది ఒక వెబ్ పేజ్ ఆర్ అడోబ్ ఇల్లస్ట్రేటర్ ఆ వెబ్సైట్ డిజైన్ ఆర్ కోడింగ్ చేసే ముందు ఆ ఫోటోషాప్లో ఆ వెబ్సైట్ యొక్క లేఅవుట్ని డిజైన్ చేస్తారు. అంటే ఆ కోడింగ్ రాయడానికి ముందు ఎలా ఉండాలి వెబ్సైట్ అనేది ఫస్ట్ ఫోటోషాప్లో డిజైన్ చేసుకొని ఆ తర్వాత డెవలప్మెంట్ టీమ్కి ఇస్తారు. అప్పుడు ఆ డెవలప్మెంట్ టీమ్ దాన్ని రెఫరెన్స్గా తీసుకొని కోడింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఈ వెబ్ డిజైనర్ కావాల్సిన టూల్స్ ఆర్ నేర్చుకోవాల్సిన టూల్స్ లిస్ట్ అనేది ఇక్కడ క్లియర్గా ఉంది, చూడండి. సో ఇక్కడ ఫ్లాష్ యానిమేషన్ అనేది అంటే వెబ్సైట్స్లో ఫ్లాష్ యానిమేషన్స్ లాంటివి ఏమన్నా పెట్టాలంటే ఇంతకుముందు ఫ్లాష్ యానిమేషన్ అనేది వాడారు. ఇప్పుడు వచ్చేసి కొన్ని టెక్నాలజీస్ మారినవి. సో అదే విధంగా అడోబ్ ఫ్లాష్ తర్వాత ఫ్లాష్ యానిమేషన్ రెండు కూడా ఫ్లాష్కి సంబంధించినవే. నెక్స్ట్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ మనకి వెబ్సైట్కి వచ్చినప్పుడు వాళ్ళ బిహేవియర్ని బట్టి ఇంటర్ఫేస్ ఎలా ఉంటే బాగుంటుంది అని ప్లాన్ చేసి డిజైన్ చేసే వాళ్ళని యూజర్ ఇంటర్ఫేస్ డిజైనర్స్ అంటారు. సో మనకి ఈ స్కిల్స్ అన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. మీరు డెఫినెట్గా ఈ స్కిల్స్ నేర్చుకుంటే మీరు వెబ్ డిజైనర్ ఆర్ వెబ్ డెవలపర్గా కూడా మీరు సెటిల్ అవ్వచ్చు కెరీర్లో. ఇక్కడ యాంగులర్ జేఎస్ అని చూసారా, ఈ యాంగులర్ జేఎస్ అనేది కోడింగ్ చేసే వాళ్ళకి, ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేసే వాళ్ళకి నేర్చుకుంటే చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇంకొక స్కిల్ కావాల్సిన స్కిల్ వచ్చేసి యూఎక్స్, యూఐ అండ్ విజువల్ డిజైన్. ఇక్కడ యూఎక్స్ అంటే ఏంటి అంటే యూజర్ ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ మనం యూఐ డెవలపర్ గురించి మాట్లాడుకున్నాము. యూఎక్స్ అంటే ఏంటి అంటే యూజర్ ఎక్స్పీరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ మన వెబ్సైట్కి వచ్చాడంటే మన వెబ్సైట్లో ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి వెళ్ళటానికి ఎంత ఈజీగా ఉంది, లేదా వెబ్సైట్కి గజిబిజిగా ఉందా, లేకపోతే యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక యూజర్ మన వెబ్సైట్కి వస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది నీట్గా కూల్గా సాగిపోవాలంటే క్లిక్ ఇస్తే కరెక్ట్ పేజ్ ఓపెన్ అవ్వటం, ఓకే, క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోవటం, లేదంటే ఏదైనా సబ్మిట్ నొక్కితే ఆ ఫంక్షనాలిటీ జరగటం. ఓకే, అదేవిధంగా మన వెబ్సైట్లో ఉన్న అంత ఇన్ఫర్మేషన్ ఈజీగా మనం ఆ యూజర్ అనే అతను చేరుకోగలగటం, ఇలాంటి వాటిని టేక్ కేర్ చేసుకునే వాళ్ళనే యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్ అంటారు. అంటే యూజర్ ఎక్స్పీరియన్స్, మన వెబ్సైట్తో ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంటే ఆ యూజర్ అనే అతను మన వెబ్సైట్కి మళ్ళీ వస్తాడు. అదే ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు వెబ్సైట్ హ్యాంగ్ అవ్వటం, లేకపోతే క్లిక్ ఇచ్చినా వెళ్ళకపోవటం, ఓకే, గజిబిజిగా ఉండటం లాంటివి ఉంటే ఆ యూజర్ అనే అతను మన వెబ్సైట్కి రెండోసారి రారు. సో దానికోసం యూఎక్స్ డిజైనర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. పెద్ద కంపెనీస్ కూడా యూఎక్స్ డిజైనర్స్కి చాలా హై శాలరీస్ ఇచ్చి రిక్రూట్ చేసుకొని వాళ్ళ వెబ్సైట్స్ అవన్నీ కూడా మాడిఫై చేయించుకుంటుంటారు. ఓకే, ఇది ఒక స్కిల్ అనమాట. ఓకే, అనదర్ స్కిల్ వచ్చేసి HTML అండ్ CSS. ప్రతి వెబ్ డిజైనర్ ఆర్ వెబ్ డెవలపర్కి కావాల్సిన బేసిక్ స్కిల్ ఏంటి అంటే HTML అండ్ CSS. ఓకే, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. HTML ఈజ్ నథింగ్ బట్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అండ్ CSS ఈజ్ నథింగ్ బట్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఓకే, మీరు కనుక ఈ రెండు వాడి మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేయడానికి మెయిన్గా HTML, CSS అనేది వాడతారు. ఈ HTML అనేది ఒక వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తే దానికి మనం
మెరుగులు దిద్దడానికి, నథింగ్ బట్ కలర్స్ కానీ దాని డిజైన్ నీట్గా రావడానికి సిఎస్ఎస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనేది వాడతారు. ఈ స్కిల్ కూడా వెబ్ డెవలపర్కి చాలా, వెబ్ డిజైనర్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. కంపల్సరీగా HTML CSS అట్లీస్ట్ బేసిక్ ఐడియా అనేది కంపల్సరీగా మీరు ఈ కెరీర్లోకి ఎంటర్ అవ్వాలంటే ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఈ వెబ్ డిజైనర్ యొక్క కెరీర్ పాత్ అనేది ఎలా ఉంటుందో ఇక్కడ క్లియర్గా మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంది, చూడండి ఒకసారి. ఫస్ట్ వచ్చేసి వెబ్ డిజైనర్. ఓకే, నెక్స్ట్ కెరీర్ పాత్స్ ఎలా ఉన్నాయో చూడండి. వెబ్ డిజైనర్గా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక మీరు సీనియర్ వెబ్ డిజైనర్ అవ్వచ్చు, వెబ్ డిజైనర్ అండ్ డెవలపర్ కూడా అవ్వచ్చు. సో మీకు కొంచెం కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, సో యూ కెన్ గో డెవలప్మెంట్ సైడ్ కూడా మీరు వెళ్ళొచ్చు. అదేవిధంగా యూఎక్స్ డిజైనర్, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే ఆ వెబ్సైట్ని టెస్ట్ చేసి మనమే ఒక యూజర్ లాగా ఫీల్ అయ్యి ఆ వెబ్సైట్ని టెస్ట్ చేసి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది యూజర్స్కి అని ఐడియాస్ ఇచ్చి వాటి యొక్క యూజర్కి ఎలా అయితే నీట్గా ఉంటే బాగుంటుందో అలా ఐడియాస్ ఇచ్చేవాళ్ళే యూఎక్స్ డిజైనర్స్. ఓకే, సో దాన్ని బట్టి వీళ్ళు మాడిఫై కూడా చేస్తారనమాట డిజైన్, యూఎక్స్ డిజైనర్స్ అనేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ వెబ్ డిజైనర్ అయిపోయాక మనం ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. ఏదర్ వెబ్ డిజైనర్గానే కంటిన్యూ అవ్వచ్చు, సో దట్ వాళ్ళు ఏంటంటే ఒక టీమ్ని హ్యాండిల్ చేయడం లాగా, మీ కింద ఫ్రెషర్స్ లాగా ఉంటారు వెబ్ డిజైనింగ్ టీము. ఆర్ అగైన్ మళ్ళీ యూఎక్స్ డిజైనర్లో మీరు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చాక ప్రాజెక్ట్స్ అనేవి హ్యాండిల్ చేయొచ్చు, లీడ్ యూఎక్స్ డిజైనర్. ఓకే, ఇది ఓవరాల్గా వెబ్ డిజైనర్ యొక్క కెరీర్ పాత్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ మనం వెబ్ డిజైనర్ యొక్క శాలరీస్ అనేవి కూడా ఎలా ఉంటాయి, అదేవిధంగా టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ అనేవి కూడా చూద్దాం. సో మీరు కనుక తీసుకున్నట్టు ఇక్కడ టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్, ఈ వెబ్ డిజైనింగ్ కోర్స్ ఆర్ కెరీర్కి వెళ్ళాలి అనుకుంటే ఎలాంటి జాబ్స్ ఉంటాయి, ఓకే, ఐటీ ఇండస్ట్రీలో ఎలాంటి జాబ్స్ ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్, వెబ్ అప్లికేషన్ డెవలపర్, డిజైన్ అండ్ లేఅవుట్ అనలిస్ట్, సీనియర్ వెబ్ అనలిస్ట్, వెబ్ మార్కెటింగ్ అనలిస్ట్. సో ఇలాంటి జాబ్ రోల్స్ అనేవి మీకు ఈ వెబ్ డిజైనర్ కెరీర్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో యావరేజ్ శాలరీ ఆఫ్ వెబ్ డిజైనర్ ఇన్ ఇండియా, మన ఇండియాలో యావరేజ్గా ఒక వెబ్ డిజైనర్ యొక్క శాలరీ అనేది ఎంత ఉంటుంది అని ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి. ఇది ఫ్రెషర్స్ కని కాదు, యావరేజ్గా అంటే ఫ్రెషర్స్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ వీళ్ళిద్దరి యొక్క యావరేజ్ తీసుకొని డిస్ప్లే చేసిన నంబర్ ఇది. ఓకే, ఫ్రెషర్స్కి అనేది వెబ్ డిజైనర్ కొంచెం తక్కువే ఉంటాయి, అవి నెక్స్ట్ స్లైడ్స్లో మనం చూద్దాం. యావరేజ్గా 2,75,000 నుంచి 3 lakhs per annum అనేది ఒక వెబ్ డిజైనర్ యొక్క శాలరీ యావరేజ్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా మనకి ఫ్రెషర్కి ఎంత ఉంటుంది, మిడ్ లెవెల్లో ఎంత ఉంటుంది, అదేవిధంగా సీనియర్ లెవెల్లో ఎలా ఉంటుంది అనేది క్లియర్గా ఈ టేబుల్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. సో వెబ్ అప్లికేషన్ డెవలపర్ స్టార్టింగ్ శాలరీ వచ్చి 1,38,000 ప్లస్ అలా ఉంటుంది, మిడ్ శాలరీ 3 lakh ప్లస్ ఉంటుంది, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ వచ్చాక మీకు ఆల్మోస్ట్ 6 lakhs per annum అనేది ఉంటుంది. ఇది పర్ యానం అంటే ఇయర్కి ఇచ్చే శాలరీ. నెక్స్ట్ వెబ్ డిజైనర్ చూసుకుంటే స్టార్టింగ్ 1 lakh ఉంటుంది, తర్వాత 2.3 lakhs, ఆ తర్వాత 5 lakhs సీనియర్ లెవెల్ వచ్చాక. అదేవిధంగా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయితే 1.77 lakhs, అదేవిధంగా మిడ్ లెవెల్లో 4.34 lakhs, అదేవిధంగా ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసాక ఆల్మోస్ట్ 10 lakhs per annum కూడా ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి అనేది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ బ్యాక్ ఎండ్ డెవలపర్ శాలరీస్ కూడా ఉన్నాయి, అదేవిధంగా సీనియర్ వెబ్ అనలిస్ట్ శాలరీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూడండి. ఓకే, సిమిలర్గా ఈ వెబ్ డిజైనర్కి ఎంత ఎక్స్పీరియన్స్ వస్తే ఎంత శాలరీ ఉంటుంది అప్రాక్సిమేట్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 4 years ఆర్ 3 years ఎక్స్పీరియన్స్ వచ్చాక ఎంత శాలరీ ఉంటుంది, 10 years వచ్చాక ఎలా ఉంటుంది, సో అలాంటి డీటెయిల్స్ మీకు ఇక్కడ ఒక చార్ట్ రూపంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, మీరు క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 yearకి అప్రాక్సిమేట్గా శాలరీ ఎంత ఉంది, ఆల్మోస్ట్ 1,96,000 అనేది యావరేజ్ శాలరీ 1 year ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉంది. అలాగే 1 to 4 years ఈ మధ్యలో ఉండే వాళ్ళకి యావరేజ్ శాలరీ వచ్చేసి 2.5 lakhs అనేది ఉంది. ఓకే, అంటే 1 to 4 years లోపు, అది 3 years కావచ్చు, 2 years కావచ్చు, ఈవెన్ 4 years కూడా 2.5 lakhs శాలరీ అనేది ఉంటుంది. అదేవిధంగా 5 to 9 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 4 lakhs శాలరీ ఉంటుంది. ఓకే, 10 years ప్లస్ వాళ్ళకి ఇంకా 5 lakhs ప్లస్, అలా అదేవిధంగా 20 years కూడా 20 yearsకి 6 lakhs ప్లస్ అలా ఉంటుందని ఒక పే స్కేల్ అనే సంస్థ, ఓకే, వాళ్ళు చేసిన సర్వేలో ఈ రిపోర్ట్స్ అనేవి వాళ్ళు ఇంటర్నెట్లో పెట్టడం జరిగింది. ఓకే, సో ఇవి వచ్చేసి యావరేజ్ శాలరీస్, ఎగ్జాక్ట్గా ఇలా ఉంటాయని కాదు. సో ఈ శాలరీస్ అనేవి యావరేజ్ శాలరీ మన ఇండియాలో ఉన్న డిఫరెంట్ జాబ్ చేసే వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చి ఇచ్చిన రిపోర్ట్ అన్నమాట ఇది.
ఓకే, సో ఎగ్జాక్ట్గా ఉండకపోయినా కానీ ఇంచుమించు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అనేది కరెక్ట్. ఓకే, సో ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్. సో అసలు ఈ వెబ్ డిజైనర్కి వెళ్ళాలి అంటే అసలు ఏమి ఎడ్యుకేషన్ కావాలి అని మీకు డౌట్ ఉండొచ్చు. పెద్ద ఎడ్యుకేషన్ ఏం కాదు, జస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. మీరు ఎనీ డిగ్రీ మీరు చేసుకొని, కాకపోతే ఆ కోర్స్ నేర్చుకోవాలి. వెబ్ డిజైనింగ్ సంబంధించిన టూల్స్ కానీ లేకపోతే ఆ కోడింగ్ కానీ నేర్చుకొని ఉంటే మీరు ఈ వెబ్ డిజైనింగ్ కెరీర్లోకి వెళ్ళొచ్చు అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ వెబ్ డిజైనర్ కెరీర్. సో హోప్ మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కావాలంటే డెఫినెట్గా ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇంకా ముందు మంచి వీడియోస్ అనేది మీకు ప్రొడ్యూస్ చేస్తాము. థ్యాంక్ యూ.